హాయ్ వెల్కమ్ బ్యాక్ వ్యూస్ దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాస్ అయినటువంటి కోఆర్డినేట్ యొక్క 4 ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకున్నాము. సో ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు చెప్పేటువంటి క్లాస్ గురించి మీరు వినాలి, ఓకేనా? సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కోఆర్డినేటా. సో కోఆర్డినేట్ యొక్క క్లాసిఫికేషన్ చూసుకుంటే, సో ద కోఆర్డినేట్ ఆఫ్ ఫైలం లో మనకి 3 సబ్ ఫైలమ్స్ ఉంటాయి. సో ఏంటా సబ్ ఫైలమ్స్ అంటే, వన్ ఈజ్ యూరో కోఆర్డినేటా, సెకండ్ సబ్ ఫైలం ఈజ్ సెఫలోకార్డినేటా అండ్ థర్డ్ వన్ ఈజ్ వర్టిబ్రేటా, ఓకేనా? సో యూరో కార్డినేట్ ని మనం కామన్ గా ఏమని పిలుస్తామంటే ట్యూనికేట్స్ అని పిలుస్తాము. అదేవిధంగా సెఫలోకార్డినేట్ ని మనం లాన్స్లెట్స్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వర్టిబ్రేట్ ని మనం క్రేనియేటా అంటాము, ఓకేనా? సో ట్యూనికేట్స్ ని మనం కూడా ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాం అంటే, సో దే మేడప్ ఆఫ్ ద బాడీ ఈజ్ ట్యూనిసిన్ అన్నమాట. సో బాడీ అనేది ట్యూనిసిన్ తో మేడప్ అవుతుంది కాబట్టి వీటిని మనం యూరో కార్డినేటా అంటాము. సో కార్డినేటా యొక్క మనకి జనరల్ క్యారెక్టర్స్ తెలుసు. కార్డినేటా ఫస్ట్ ఏం కావాలి, నోటోకార్డ్ కలిగి ఉండాలి, లేదా గిల్స్ కలిగి ఉండాలి, లేదా ఎనాల్ టేల్ కానీ, అదేవిధంగా డోర్సల్ ట్యూబులర్ నెర్వ్ కార్డ్ కలిగి ఉండాలి కదా. సో ఇందులో ఏదో ఒక లక్షణం అనేది ఖచ్చితంగా ఈ జీవులలో ఉంటుంది అనమాట. సో ఇన్ ద లార్వల్ స్టేజెస్ కార్డినేటా హ్యావ్ ప్రెసెంట్, బట్ అడల్ట్ స్టేజ్ లో ఇది కనిపించదు అనమాట. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ట్యూనికేట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఎసిడియన్స్ అనమాట. సో ఎసిడియన్స్ అని చెప్పవచ్చు. సో ఎసిడియన్స్, హెడ్మేనియా అనే ఎగ్జాంపుల్ కూడా చెప్పవచ్చు, హెడ్మేనియా. సో ఎసిడియన్స్ ని మనము హెడ్మేనియా అని చెప్పవచ్చు. సో హెడ్మేనియా ఎగ్జాంపుల్ కింద చెప్తాము. సెఫలోకార్డినేట్స్ ని మనం లాన్స్లెట్స్ అంటాం. సో దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే యాంపియాక్సిస్ చేయడం జరిగింది. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యాంపియాక్సిస్. సో యాంపియాక్సిస్ example. So Eurochordata, cephalochordates are they commonly called protochordata. Very important. So ఇది కూడా అడుగుతారు అన్నమాట. సో రెండింటిని మనం ప్రోటోకార్డేట్స్ అంటే ప్రాథమిక కార్డేటా జీవులు అనేటువంటి ఎగ్జాంపుల్ చెప్తాం, యూరోకార్డేటా, సెఫలోకార్డేటా. అండ్ కమింగ్ టు వర్టిబ్రే. సో వర్టిబ్రేట్ అని మనం ఏమంటే వెన్నుముక జరిగినటువంటి జీవులు. సో వర్టిబ్రేట్ అని ఇంకొక పేరు కూడా చెప్పడం జరిగింది. సో వాటిని మనం క్రేనియేటా అంటాం. క్రేనియా అంటాం. ఇక్కడ క్రేనియం అంటే స్కల్ అన్నమాట. సో క్రేనియం కపాలను కలిగినటువంటి జీవులు అన్నమాట. సో వీటిని మళ్ళీ అగైన్ 2 డివిజన్ జరిగింది. సో 2 డివిజన్స్ చేశారు. వన్ ఈజ్ ఏనేత అండ్ కమింగ్ టు జ్ఞాతోస్టోమేటా. సో ఏగ్నేత అంటే మనం అగ్నేత అనొచ్చు లేదా ఏనేత అనొచ్చు. సో లాక్స్ ఆఫ్ జాస్ అనమాట. ఇందులో దవడలు కలిగి ఉండవు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, లాక్స్ ఆఫ్ జాస్ అనమాట. సో జాస్ అనేవి కలిగి ఉండవు, ఆబ్సెంట్ అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనము సూపర్ క్లాస్ మనం ఏమంటాం అంటే, ఒక క్లాస్ సూపర్ క్లాస్, దీన్ని మనం సైక్లోస్టోమేటా అంటాము. సో సైక్లోస్టోమేటా అనేవి మెరైన్ యానిమల్స్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్. పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్ అనేటువంటి ఎగ్జాంపుల్ కింద చెప్తాము సైక్లోస్టోమేటాలు. సో ఏనేత అంటే దవడలు లేనటువంటి జీవులు ఏంటంటే సైక్లోస్టోమేటా అంటాము. సో పెట్రోమైజన్, మిక్సిన్ గురించి మనం చెప్పవచ్చు. అదేవిధంగా జ్ఞాతోస్టోమేటా గురించి చూస్తే, సో ది బిగ్గెస్ట్ జాస్ అంటే దవడలు కలిగినటువంటి జీవులు కలిగి ఉంటాయి. సో దీని యొక్క సూపర్ క్లాసెస్ అనేవి అగైన్ మళ్ళీ 2 సూపర్ క్లాసెస్ అనమాట. వన్ ఈజ్ ఫిషెస్ అండ్ సెకండ్ వన్ ఇస్ టెట్రాపోడ్స్ అనమాట. సో పీసెస్ అంటే ఇక్కడ బియర్ ఫిన్స్ అనమాట, వాజాలు కలిగి ఉంటాయి అనమాట. అంటే ఎదురానికి వాజాలు కలిగినటువంటి జీవులు. అంటే మీకు ఫిష్ లో చూసే ఉంటారు కదా, సో వాటికి వింగ్స్ కలిగి ఉంటాయి కదా, అంటే ఫిన్స్ లా కలిగి ఉంటాయి కదా. సో వాటిని మనం ఇక్కడ 2 క్లాసెస్ చేయడం జరిగింది. అవి ఏంటంటే వన్ ఈజ్ కాండ్రిక్టీస్, అనదర్ ఈజ్ ఆస్టిక్టీస్. కాండ్రిక్టీస్ మనం ఏమంటాం అంటే కార్టిలేజియస్ ఫిషెస్ అంటాము. కార్టిలేజియస్ ఫిషెస్ అని చెప్పవచ్చు. సో ఆస్టిక్టీస్ మనం ఏమంటాం అంటే బోనీ ఫిషెస్ అని చెప్తాము. సో బోనీ ఫిషెస్ కాబట్టి ఆస్టిక్టీస్. సో ఇక్టీస్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్టీస్ అంటే స్టడీ ఆఫ్ ఫిషెస్ అనమాట. సో వాటిని మనం కాండ్రిక్టీస్, ఆస్టిక్టీస్ అన్నాం. కార్టిలేజ్ ఫిషెస్ అండ్ బోనీ ఫిషెస్ గురించి మనం చెప్పవచ్చు, ఓకేనా? అదేవిధంగా టెట్రాపోడా. టెట్రా అంటే 4 అన్నమాట. సో ద 4 లింబ్డ్ ఆర్గానిజమ్స్ అన్నమాట టెట్రాపోడ్స్. 4 కలిగినటువంటి జీవులు ఏంటంటే మనకి ఆంఫీబియా, రెప్టీరియా, ఏవ్స్, అదేవిధంగా మంబెల్స్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టెట్రాపోడ్స్ అనేవి 4 లింబ్స్ కలిగినటువంటి జీవులు అన్నమాట. సో ఇక్కడ బియర్స్ లింబ్స్ అనమాట, లింబ్స్ కలిగి ఉన్నటువంటి జీవులు. సో ఇదేమో ఫిన్స్ కలిపి 2 క్లాసెస్ ఉన్నాయి.
ఇక్కడ బియర్స్ కలిపి ఇక్కడ 4 క్లాసెస్ ఉండడం జరిగింది. సో లిమ్స్ ఉన్నటువంటి జీవులు యాంఫీబియా. సో యాంఫీబియా మనకు తెలుసు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్రాక్స్ అన్నమాట. ఫ్రాక్స్ అండ్ టోడ్స్ ని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెప్టీలియా. సో రెప్టీలియా అని మనం ఏంటంటే క్రీపింగ్ ఆర్గానిజమ్స్ అంటాము. సో క్రీపింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి లిజర్డ్స్, క్రొకడైల్స్, ఎమిడాక్టైల్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్కి వస్తాయి. అదేవిధంగా ఏవ్స్ అంటే బర్డ్స్ మీకు తెలుసు. బర్డ్స్ మీకు తెలిసినట్టు బావో క్రిస్టేసస్ తెలుసు, సిటాక్యులా తెలుసు. ఓకే, కార్వర్స్ అంటే ఎగ్జాంపుల్స్ కూడా ఏవ్స్ చెప్తాం, బర్డ్స్ అనమాట. సో ఇవన్నీ ఫ్లయింగ్ మోడ్స్ అనమాట. సో ఈ 2 టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్, ఈ 3 టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ కావచ్చు. కానీ ఏవ్స్ అనేవి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏవ్స్ అనేవి ఏవియన్ ఫ్లయింగ్ మోడ్ లైఫ్ అనమాట. ఇవి ఎగరగలిగేటువంటి పక్షులు కాబట్టి సో ఏవ్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ మమ్మల్స్ యొక్క ఫీచర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ బాడీ ఎగ్జోస్కెల్టన్ ఇస్ కవర్డ్ బై హెయిర్ అన్నమాట. వెంట్రుకల నిర్మాణంతో కలిగి ఉంటుంది. సో మమ్మల్స్ యొక్క ముఖ్య లక్షణం. అదే విధంగా మమ్మరీ గ్లాండ్స్ కూడా కలిగి ఉంటాయి. సో మమ్మల్స్ విచ్ గివ్స్ ద వివిపారస్ అనమాట. ఇవి కూడా వివిపారస్ జీవుల్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఈ కోఆర్డినేట్ నుంచి కూడా ఒక్కోసారి మీకు టేబుల్ ఇచ్చి కూడా క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. సో ఏ నేతలో ఉన్నటువంటి ఒకే ఒక క్లాస్ ఏంటంటే సైక్లోస్టోమేటా. సో ఇక్కడ జ్ఞాతోస్టోమేటాలు అనేవి 2 క్లాసెస్ ఉన్నాయి, సూపర్ క్లాసెస్. 1 ఈజ్ స్పీసెస్ అండ్ సెకండ్ ఈజ్ టెట్రాపోడ్స్ అనమాట. ఓకేనా. కాబట్టి ఒక్కోసారి ఈజీగా ఎక్కువ ఫస్ట్ గా క్వశ్చన్ ఏంటంటే యూరోకార్డేటా. సో యూరోకార్డేటా ట్యూనికేట్స్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ట్యూనికిసిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ ఈజ్. ఓకేనా. అండ్ కమింగ్ టు ఎగ్జాంపుల్ ఎసిడియన్ సెడ్మేనియా. ఓకేనా. కాబట్టి ఒక్కసారి మీరు రాసుకునే వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అనండి.